99 టీవీ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ 99 టీవీ ఎడ్యుకేషన్ చీఫ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే. సో మీకు 99 టీవీ యాజమాన్యం తరపు నుంచి, అదేవిధంగా సిబ్బంది తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి, వీక్షకుల తరపు నుంచి మీకు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో సతీష్ గారు, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పటి వరకు మీరు అనేక దేశాలు తిరిగి కౌన్సిలింగ్ ఇచ్చారు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ మీద వివిధ సెక్టార్లలో. సార్ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అంటే బేసికల్గా నేను బేసిక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో తర్వాత చదువు మీద ఉన్న మక్కువ అనుకోండి, లేకపోతే మరి పిచ్ అనుకోండి, ప్యాషన్ అనుకోండి, ఏది అనుకుంటారో. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ చేయడం, తర్వాత పిహెచ్డి చేయడం, ఎంబీఏ చేయడం, ఈవెన్ ఐఎస్బీలో కూడా నేను చేయడం, విదేశాల్లో కూడా ఈవెన్ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి కాలేజెస్లో కూడా కొన్ని కోర్సెస్ చేయడం. దీనితో పాటుగా స్టూడెంట్ సైకాలజీ డిగ్రీ కానివ్వండి, లేకపోతే మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ కానీ, ఇలా వివిధ రకాలైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, కొన్ని ఫుల్ టైము, కొన్ని ఆన్లైన్లో కానీ లేదా డిస్టెన్స్లో కానీ చేయడం కానీ. నిరంతర విద్యార్థి అని జనరల్గా మీరు నిత్య విద్యార్థి చదువుకుంటూనే ఉంటారు. అంటే ఎందుకు అంటే అది నాకు ఇష్టం, అంతే. నాకు కాదు, ఇప్పుడు ఈ వయసులో నేను కొత్తగా చదువుకుని ఇప్పుడు ఉద్యోగం సాధించాలని ఏం లేదు కదా, ఆల్రెడీ సాధించారు. సో అందువల్ల కొత్తగా ఇప్పుడు చదవడం కాదు, కానీ నాకు అదొక ఇంట్రెస్ట్ అండి. సో ఇది అంతా ఏంటంటేనంటే, నేను జాబ్ చేస్తున్న 2014-13 ఆ టైంలో కూడా కొంతమంది కాలేజీ వాళ్ళు పిలిచేవారు గెస్ట్లే కదా, అలాగే ఆఫీసర్స్ని పిలుస్తారు కదా, మీకు పిలుస్తారు. నేను గుంటూరులో వర్క్ చేసినప్పుడు కానీ, విజయవాడలో వర్క్ చేసినప్పుడు కానీ వెళ్ళినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు అసలు మరీ ఘోరమైన అయోమైన పరిస్థితుల్లో స్టూడెంట్స్ ఉన్నారన్న విషయం నాకు క్లారిటీ వచ్చింది. అంటే నేను మరీ అంత గ్రౌండ్, అంటే నేను చదువుకోవడం వరకు నేను ఎక్స్పర్ట్ని, నేను టీచింగ్లో ఉన్నాను, నేను 18 సంవత్సరాలుగా టీచర్ అయ్యాను, నేను పాఠాలు చెప్పేవాడిని. నా దగ్గర నేర్చుకునే విద్యార్థులు మంచి విదేశాల్లో మంచి పొజిషన్స్కి వెళ్ళారు. ఏంటి 19-20 సంవత్సరాలుగా మాస్టర్నే. సర్వైవల్ గురించి బతుకుదేరు అనుకోండి, ఆ టైంలో సర్వైవల్ గురించి ఉన్న మనుషులం మేము. సో అలాగా తెలుసు నాకు. బట్ గెస్ట్ లెక్చర్స్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అసలు పరిస్థితి ఘోరంగా ఉంది అని. మరి గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న కాలేజీలు అలా ఉన్నాయా, లేకపోతే మిగతా కాలేజీలు అలా ఉన్నాయా, అలా అనిపించింది నాకు. అనిపించి అప్పుడు లేదు మనం ఎంతో కొంత సొసైటీ చేయాలంటే మనకు మనం చదివేసుకుని మనకు మనం డిగ్రీలు తెచ్చేసుకోవడం వల్ల దేశానికి పెద్దగా ఉపయోగం లేదు. మనం ఉద్యోగం చేయడం వల్ల ఓకే, మన ఫ్యామిలీ వరకు మనకు బాగానే ఉంటుంది. మరి మనం ఏం చేయగలం సొసైటీకి? ఈ ఆలోచన విధానం మనకి 2014-15 ఆ టైంలోనే నాకు బీజం పడిందండి. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళి సెమినార్స్ ద్వారా చాలా రాష్ట్రాల్లో. ఎన్ని కంట్రీస్ తిరిగారు మీరు? సెమినార్స్ కంట్రీస్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 30-40 కంట్రీస్ వరకు వెళ్ళి ఉంటానండి నేను. చాలా మంది గెస్ట్ లెక్చర్స్ విదేశాల్లో కూడా నేను అటెండ్ అయ్యాను. భారతదేశంలో అయితే ఆల్మోస్ట్ చాలా కాలేజెస్, ప్రీమియర్ కాలేజెస్కి, ఈవెన్ ఐఐటీస్కి, ఐఐఎమ్స్కి, ఇలాంటి కాలేజీలకు, ఈవెన్ ఐఎస్బీకి, ఈవెన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను వెళ్ళడం జరిగిందండి. ఈ లాస్ట్ 2 years నుంచి బాగా వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల నేను ఈ టీవీ కార్యక్రమాలకి ఈ మధ్యలో వచ్చాను. నేను ఇంతకుముందు టీవీ కార్యక్రమాలు లేదు కదా. సో ఈ కౌన్సిలింగ్ చేయడం, స్టూడెంట్స్తో మాట్లాడడం, పేరెంట్స్తో మాట్లాడడం వల్ల ఈ మధ్యకాలంలో నేను వెళ్ళలేకపోతున్నాను. కానివ్వండి 2014 నుంచి కోవిడ్ దాకా చాలా అగ్రెసివ్గా నేను చేశానండి. జాబ్ చేస్తూ లీవ్ పెట్టి వెళ్ళటం, అలా చేయడం. సో ఓవరాల్గా నేను ఎన్నో వేల మందిని ఇంటరాక్ట్ అయ్యి, లక్షల మందిని ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి, సెమినార్ల ద్వారా కానీ, పర్సనల్గా కానీ, లేకపోతేనేమో వేరే రకరకాల మాధ్యమాల ద్వారా. సో నిజంగా ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా భయంకరమైనటువంటి, అంటే అది ఐసీయూ అనుకోండి, ఐసీయూలో ఉందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందని మాత్రం నేను బలంగా చెప్పగలను. సార్ మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి సార్? పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర ఒక 10 డిగ్రీల దాకా ఉంటాయండి. సో ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, పీజీ ఉంది, పిహెచ్డి ఉందండి. చాలా ఆన్లైన్ కోర్సెస్ కానీ అవి కానీ ఇప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను నేను. ప్రతిదీ ఇప్పుడు టెక్నాలజీ ఏదో వచ్చింది నేర్చుకుంటానండి నేను. అంటే డైలీ 5 hours చదువుతానండి నేను. ఈరోజు కూడా పొద్దున్న లేసి 5 గంటలు చదివి వచ్చాను మీ దగ్గరికి. చదువుతానండి నేను. అంటే నాకు చదవడం అనేది ఇష్టం, అంతే. సో మీరు అంటే ఎవ్రీ ఇయర్ డిగ్రీ యాడ్ అవుతుంది. ప్రపంచంలో ఏ కాలేజీలో ఏ కోర్సు వచ్చింది, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని డిమాండ్ ఏంటి, దేని డిమాండ్ తగ్గుతుంది, దేని డిమాండ్ పెరుగుతుంది. మీరు ఫిన్లాండా, లేకపోతే హాంకాంగా, లేకపోతే చైనానా, లేకపోతే ఏదో లక్సంబర్గా, లేకపోతే ఇక్కడ ఉన్న కెనడానా, లేకపోతే యూరోప్లో ఉన్న దేశమా, లేకపోతే తైవానా, లేకపోతే హాంకాంగా, మలేషియా కాదు. యూ టేక్ ఇట్ ఎనీ కంట్రీ, ఈవెన్ సౌత్ ఆఫ్రికానా, అన్నిలో ఉన్నటువంటి టాప్ ప్రీమియర్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుస్తుంది నాకు. సతీష్ గారు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్న మీరు, అంటే అసలు ఈ ఫీల్డ్ని ఎలా ఎంచుకున్నారు, ఎలా ఎంచుకోవాలనిపించింది, ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే సాధారణంగా మీ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా కంఫర్ట్ జీవితానికి, లగ్జరీ జీవితానికి సో అలవాటు పడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు, మరి కొంతమంది జులుం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. సో వారి యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటారు. కానీ
30 సంవత్సరాల పాటు అధికారాన్ని చెలాయించేటువంటి ఒక బ్యూరోక్రాట్ మీరు కూడా. అవునండి, అవును. సో మీరు సడన్ గా ఈ ఫీల్డ్ లోకి రావాలి అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? అంటేనండి అదేనండి, అంటే మేబీ కష్టాల్లో నుంచి వచ్చిన వ్యక్తినండి, చాలా మంది కూడా అలాగే వచ్చి ఉంటారని నా ఉద్దేశం, మిగతా వాళ్ళు రాలేదని కాదు, కానీ రావడం వల్ల ఒకటి. రెండోది ఏంటంటేనంటే కసిలోంచి పుట్టుకొచ్చినటువంటి మనుషులు అండి. నేను ఏదో 10th క్లాస్ నార్మల్గా పాస్ అయ్యి 11th క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి ఒక నార్మల్లో ఒక దిగువ మధ్యతరగతి నుంచి ఉన్నటువంటి అందరిలాంటి విద్యార్థినే. అలాంటి వ్యక్తిని చదువుతోనే మనం అన్ని సాధ్యమవుతాయని నమ్మినటువంటి వ్యక్తిని ఆ వయసులోనే నేను అలాగే అన్ని సాధించగలిగాను కూడా. ఇది సరైన అవేర్నెస్ ఉంటే ఏదైనా చేయగలం, కాబట్టి అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల వేల మంది లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు అన్న పాయింట్ ఒకటి డెఫినెట్ గా నాకు అది మైండ్ లోకి వచ్చిందండి. ఒకటి, ఇప్పుడు నేను ఉదాహరణ మీరే ఉన్నారండి, మీరు చదువుకునే టైంలో నాలాంటి వ్యక్తి ఎవరన్నా మీకు తారసపడి ఇది కాదు, ఈ పలానా చోట ఆపర్చునిటీ ఉంది, ఇది బాగుండే అని ఉంటే, అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీరు మంచి పొజిషన్ లేరని కాదు, కానీ ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళేవారు అన్నదా అని నేను అన్నాను అనుకోండి, కాదని మీరు అనగలరా? 100% యాక్చువల్ గా మీలాగా గైడ్ చేసే వాళ్ళు మాకైతే లేరు. కరెక్టే కదండి, ఎవరన్నా అడగాలి ప్రత్యేకంగా. అదండి. సో అందువల్ల ఏంటంటే ఇది రిక్వైర్మెంట్ ఉందండి, ఇది గవర్నమెంట్ చేయవలసిన పని అండి. నేను ఒక ఆఫీసర్ బయటకు వచ్చి నేను చేయడం ఏంటి, నేను ఎంత చేయగలండి? గవర్నమెంట్ చేయాలండి. గవర్నమెంట్ అన్ఫార్చునేట్ గా ఎడ్యుకేషన్ సెక్టర్ నెగ్లెక్ట్ చేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయవలసిన ఏమో గవర్నమెంట్ ఐ టేకప్ చేస్తున్నాయి. అది అన్ఫార్చునేట్ గా ఫర్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనుకోండి. సో ఇది నేను చనిపోయే లోపు ఎంతో కొంతమందికి, సరే నేను 1000 మందిగా 1,00,000 మందిగా 1,00,000 మందిగా పక్కన పెట్టండి, అది బెనిఫిట్ పొందిన వ్యక్తులు తెలుస్తుంది. నేను నా దగ్గర రారు అని చెప్పరు కూడా, చెయ్యాలి అని ఒక రకమైనటువంటి బలమైనటువంటి కోరిక. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తి కూడా రాష్ట్రపతి అయిన తర్వాత కూడా కాలేజీలో కూడా చెప్పారండి, నేను ఎంత అండి అని. చివరి శ్వాస మీకు ఐడియా ఉందో లేదో, షిల్లాంగ్లో ఐఐఎంలో చెప్తూ చనిపోయాడు డయాస్ మీద. సో అంటే నాలెడ్జ్ చదవగా చేయగా నాకు వచ్చేసింది కదా, ఇది నేను ఎక్కడికి వెళ్ళాలి? మరి అందరికీ షేర్ చేయాలి కదా సార్. డబ్బుని ఎలాగ షేర్ చేయలేకపోతున్నాం, మనం కనీసం నాలెడ్జ్ షేర్ చేద్దాం. అవును, అంతే కదండి. సో ఆ షేర్ చేయాలన్న ఒక రకమైనటువంటి ఇది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జాబ్ చేస్తే నేను 100 మంది 200 మంది ఒక ప్రాజెక్ట్ చేయగలను, లేకపోతే చేయగలను. చాలా ప్రాజెక్టులు చేశాను నేను. ఇప్పుడు గద్వాల రాయచూరు చాలా మంచి ప్రాజెక్టులు చేశాను నేను. సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా, బట్ అది లిమిటెడ్. ఇది అలా కాదండి, ఇది ఎంతో మందికి లైఫ్ నేను ఇవ్వగలుగుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మీ వాయిస్ పబ్లిక్ వెళ్తుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది. అందులో అన్బయాస్డ్ గా నాన్ కమర్షియల్ గా చెప్పగలిగే పర్సన్ భారతదేశంలో ఎవరు లేరండి. మీకు అది తెలియని విషయం. యాక్చువల్ ఎడ్యుకేషన్ ని చాలా మంది కమర్షియల్ గా ఎక్కడైనా ఒక చోట నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఇంతకు ముందు నేను చేసినటువంటి సరే ఛానల్స్ అనుకోండి, ప్లేసెస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదంటే ఇది కమర్షియల్ గా మీరు ప్రమోట్ చేయండి అన్న ఒక్క మాట అంటే నెక్స్ట్ మినిట్ అక్కడ లేను నేను. అంతే, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఓకే, మేబీ చూసి వాళ్ళు డౌట్లకు ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చాలా సెమినార్స్ ఇచ్చారు కదా, సో మీ సాటిస్ఫాక్షన్, సో ఇన్ని వేల మంది స్టూడెంట్స్ లేదా ఇన్ని వందల మంది స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ నా కౌన్సిలింగ్ వల్ల ఈ విధంగా వాళ్ళ కెరీర్ మంచిగా డెవలప్ అయింది అనే సాటిస్ఫాక్షన్ మీరు పొందగలిగారు ఈ ఫీల్డ్ లో? దీనికి ఏంటంటే అంటే ఇంతకు ముందు నేను ప్రత్యక్షంగా స్టూడెంట్స్ ని సెమినార్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి చాలా మంది మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, చెప్పాము. కాకపోతే సెమినార్ చెప్పి వచ్చేస్తాం కాబట్టి అంటే వాళ్ళు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఏంటి అనేది మనకు కొంతమంది ద్వారా తెలుస్తుంది, కొంతమంది ద్వారా తెలియకపోవచ్చు. అంతే కదండి, మీరు నేను కూడా లైఫ్ లో చాలా మందిని చూసి మనం బాగుపడి ఉంటాం, మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను లాస్ట్ 2.5 years ఇంతకు ముందు నేను చేసినటువంటి ఛానల్లో ఏదైతే ప్రోగ్రామ్స్ నేను రన్ చేశానో అందులో ఉన్న కామెంట్స్ ఉంటాయి. జస్ట్ మీరు అడిగిన ఆన్సర్ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఆ కామెంట్స్ ఒక్కొక్క వీడియోకి యావరేజ్ 100 కామెంట్స్ వేసుకుంటే 3000 వీడియోస్ ఇంటూ 100 వేసుకోండి, 3 లక్షల కామెంట్స్ ఉంటాయి. అందులో చూస్తే అర్థమవుతుంది మీకు ఎంతమంది సార్ మీది మేము విన్నాము, లేకపోతే మీ దగ్గరికి వచ్చాము, దీనివల్ల మాకు బెనిఫిట్ అయ్యింది, లేకపోతే మేము ఈ కోర్సులో జాయిన్ అయ్యాము అని చెప్పేసి లక్షల మంది. సెమినార్లో ఎన్ని చేశారని మీరు అడిగారు కాబట్టి అంటే ఇంచుమించుగా నేను ఆల్మోస్ట్ నేను 2 years బ్యాక్ వరకు అండి 300 సెమినార్ల వరకు నేను చేశానండి. 300 కాలేజీలకు వెళ్ళి 300 సెమినార్లు చెప్పానండి నేను అప్రాక్సిమేట్ గా. నేను ఇండియాలో విదేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఒక 150 దాకా ఉంటాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో కూడా నేను ఎక్కువ చేశానండి, వర్క్ చేశాను కాబట్టి అక్కడ కూడా ఎక్కువ సెమినార్లు చెప్పాను నేను 2018 కానీ 19 కానీ ఈ టైంలోనంటే. సో సెమినార్ల ద్వారా దగ్గరగా మీకు ఒక 3 లక్షల మంది వరకు కూడా నేను రీచ్ అవ్వగలిగాను. సో మీడియా ద్వారా ఇలాంటి మీడియా ద్వారా చాలా మందికి ఎన్నో లక్షల మందికి నేను రీచ్ అవ్వగలిగాను. ఎంతో మందికి ఇప్పుడు ఎప్పుడునంటే మనం చెప్పే దాంట్లో కనీసం 90% బెనిఫిట్ వచ్చినా చాలు కదండి. అంతే కదా. ఇప్పుడు మరి నేనేమి 100% అని చెప్పట్లేదండి, ఒక 10% కి పాపం వాళ్ళకి మేబీ నేను చెప్పిన మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, లేకపోతే ఎందుకంటే కటువుగా చెప్తానండి. అంటే ఇది మేబీ ఎపిసోడ్ ఫస్ట్ కాబట్టి నేను మేబీ బాగా మెత్తగా స్మూత్ గా కనపడుతున్నానేమో, నా గురించి తెలిసిన వ్యక్తులు ఇదేంటి అని అనుకుంటారు, మీకు తెలియదు ఏం కాదు నా గురించి. సో కొంచెం అంటే రియాలిటీని కొంచెం బలంగా గట్టిగా గుద్ది చెప్పి పర్సనల్ ఊహల్లో ఉండే పేరెంట్స్ కి ఊహల్లో ఉండే స్టూడెంట్స్ కి మీరు కొంచెం రియాలిటీ కటువుగా చెప్తుంటారు.
చెప్తా ఉంటానండి. అవును. సో ఇది జనరల్ టాపిక్ కాబట్టి నేను ఇంకా స్ఫూర్తిగానే చెప్తున్నాను అనుకోవచ్చు. సో దానివల్ల 10% జనానికి నేను నచ్చకపోవచ్చు అని, కానీ ఎప్పుడు కూడా అంటే ఒక ఏదో ఒక మైండ్ లో పెట్టుకుని ఎవరినో ఒకటి ప్రమోట్ చేయాలి, ఏదో ఒక కాలేజీని ప్రమోట్ చేయాలి, ఏదో ఒక కోర్సుని ప్రమోట్ చేయాలని నా జీవితంలో చేయలేదు. నేను ఎప్పటికీ చేయనండి ఆ పని. మేబీ దాని ద్వారా ఒక 10% జనాలకు ఇబ్బంది కలిగినా 90% ఆఫ్ ది పీపుల్కి అయితే బెనిఫిట్ అయ్యింది, అవుతుంది కూడా. నేను ఎందుకంటే నాకు మెయిన్ 90% కనపడుతుంది మైండ్లోకి. ఓకే, ఎప్పుడైనా అంతే కదండి. సో 90% స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యారు, వాళ్ళ కెరీర్ డెవలప్ అయింది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు? డెఫినెట్ గానండి. అంటే నాకు చాలా మంది ఎందుకంటే పర్సనల్ గా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మెసేజ్ పెడతారు, లేకపోతే మా ఆఫీస్ వాళ్ళకి పెడతారు, లేకపోతే ఇంకోటి ఉంటారు. కౌన్సిలింగ్ చేసి ఉంటానండి లాస్ట్ 2 years లో నుండి. కనీసం కౌన్సిలింగ్ ద్వారానే కనీసం తక్కువ 2,000 మంది నేను కలిసి ఉంటానండి. అది ఇమాజిన్ చేయండి, ఒక వ్యక్తి ఇప్పుడు కౌన్సిలింగ్ లో 2,000 మందిని అతి తక్కువ టైంలో కౌన్సిలింగ్ చేయడం అనేది ఇంత టైట్ షెడ్యూల్లో అసలు సాధ్యం అవుతుంది ఒక మనిషికి? ఇంపాసిబుల్. అంటే బాగా దానికి కఠోరమైనటువంటి ఎంత టైం నేను స్పెండ్ చేయగలగాలి. ప్లస్ ఇంకొకటి కూడా కొన్నిసార్లు అపాయింట్మెంట్కి 3 నెలలు వెయిటింగ్ ఉన్న టైంలో కూడా మీరు తెలియదు కదా. అంటే నేనేమంటానంటేనంటే నేను ఒక్కడే అంటే ఎక్కువ చేయలేను ఎక్కువ మందికి. మేబీ మీలాంటి వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా ఇంకెక్కువ మందికి నేను రీచ్ అవ్వాలి, అందరికీ నేను చెప్పలేను కదండి. సో డెఫినెట్ గా పర్సనల్ గా కౌన్సిలింగ్ ద్వారానే ఎన్నో వేల మంది నేను సో ఇలాంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా డెఫినెట్ గా ఎక్కువ మందికి మీ ఫర్దర్ గా కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్లాట్ఫామ్ ఏదైతే మనకి ఇప్పుడు అవకాశం మనకు వచ్చిందో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఓన్లీ ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా కాకుండా మేబీ సబ్జెక్ట్ వైజ్ కూడా మనం ఏదైనా ఫ్యూచర్ లో మనం చేయగలమా, అతి తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ మందికి పిల్లలకు మనం ఎందుకు ఇవ్వలేము, నాణ్యమైనటువంటి విద్య మనం ఎందుకు ఇవ్వలేము అన్న ఒక ఆలోచన విధానం కూడా డెఫినెట్ గా మనకి దాగి ఉంది. అది కూడా నా మైండ్ లో ఉందండి. డెఫినెట్ గా ఇది మరి నెరవేరాలని మనం కోరుకుందాం. సతీష్ గారు, స్టూడెంట్స్ సైకాలజీ ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్? ఇప్పుడు అంతా జెడ్ నడుస్తూ ఉంది కదా సార్. సో పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్స్ మీద ఎలా ఉన్నాయి సార్? ఎందుకంటే మీరు చాలా కొన్ని వేల మంది కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు కదా. అవునండి, పేరెంట్స్ వస్తారండి. అంటే ఎంతో మంది స్టూడెంట్స్ ని చూసుంటానండి ఆల్మోస్ట్. ఇక నేను చదివేటప్పుడు కూడా టీచర్ కదా, అప్పుడు కూడా చూసిన స్టూడెంట్ నేను 20 ఏళ్ళ వయసుకే స్టూడెంట్లు చూసినండి. నేను స్టూడెంట్ అయ్యుండి కూడా. చాలా మంది స్టూడెంట్ సైకాలజీని చాలా క్లోజ్ గా నాకు తెలిసిన విషయం అండి యాక్చువల్గా. ఎందుకంటే ఎప్పుడు అంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లోనంటే స్టూడెంట్స్ పేరెంట్స్ పట్లర్గా ఎక్కువ స్టూడెంట్స్ అంటే ఎక్కువ ఇమాజినేషన్లోనూ అండర్ రియాలిటీకి దగ్గరలో ఉండట్లేదండి. అంటే మనం ఎంత కష్టపడగలుగుతున్నాం, మనకున్న ఎబిలిటీ ఏంటి, మనం దేన్ని రీచ్ అవ్వగలం అన్నది అసెస్మెంట్ అంటాం చూసారా, ఆ అసెస్మెంట్ కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల చేయగలిగి పనిని కూడా పోగొట్టుకుంటున్నారు కాదండి. మీరు ఒక 50,000 రూపాయలు సంపాదించుకునే ఎబిలిటీ ఉన్నప్పుడు దాని గురించి మీరు ఆలోచిస్తే ఒక 75,000 రూపాయల దాకా మీరు ఎక్స్పెండ్ అవ్వగలరు కదా. 10 లక్షలు సంపాదించాలని చెప్పేసి అనుకుంటే 50,000 కూడా రాదు మీకు. అవును, అది ఎప్పుడు అంటే స్టూడెంట్ పేరెంట్ ఆశ ఉండడం తప్పలేదండి, డ్రీమ్స్ ఉంటాయండి, మీకు కాదని అనట్లేదండి. ప్రతి ఒళ్ళకి ఉంటే నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటాయి. అది కాదండి, ఎప్పుడు కూడా మనకున్న ఎబిలిటీని దృష్టిలో పెట్టుకుని చూడాలి, ఇమాజినేషన్కి దూరంగా ఉండాలి. అందరూ మోసం అండి. బయటికి వెళ్తే ప్రతి కోచింగ్ సెంటర్ వాళ్ళు, ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ప్రతి కాలేజీ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక అబద్ధాలు చెప్పి మోసాలు చెప్తుంటారు కాబట్టి అదే నిజం అనుకుంటున్నాం. మన వరల్డ్ ఫాల్స్ వరల్డ్ లో ఉన్నాం మనం కదా. సతీష్ గారు, హైదరాబాద్ అమీర్పేటలో చూస్తే మీరు కోర్సు ఫీజు పెట్టేస్తారు, 100% జాబ్ గ్యారంటీ అనేది కింద ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టేస్తారండి. అంటే 100% జాబ్ గ్యారంటీ జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కి జాబ్ గ్యారంటీ అని వాళ్ళు చెప్పేది కాదండి. అది తప్పని తెలిసిన పేరెంట్ కి ఏదో ఒక మూల ఆశ ఉండడం వల్ల వాడు కూడా వెళ్ళి సో అందులో మనం కూడా ఉంటామేమో అని ఆశతో వెళ్తున్నారు చూసారండి. ఆశ అనేది భయం అనేది ఏదైతే 2 పదాలు ఉన్నాయో, ఈ 2 పదాలే బిజినెస్ కి నాందండి, ఎడ్యుకేషన్ బిజినెస్ కి. 2 ఆశ భయం. ఇది దీని వల్ల ఒకటండి. ప్రతి పేరెంట్ కంపేర్ చేసుకుని చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసుకుని మా అబ్బాయి కూడా ఇలా అవ్వాలనుకుంటారు. అనుకోవడం తప్పలేదు కానీ బట్ ఆ రియాలిటీ దగ్గరగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా అంటే జనరల్ గా అంటే లేజీగా ఉన్న పిల్లలు కానీ లేకపోతే యావరేజ్ గా సరిగ్గా చదవకుండా టైం వేస్ట్ చేసుకునే పిల్లలు కూడా నేనేదో MITకి వెళ్తాను, స్టాన్ఫర్డ్కి వెళ్తాను, IITకి వెళ్తాను, దానికి వెళ్తాను, దీనికి వెళ్తాను అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళకి తెలియకపోవడం నిజం అనుకోవడం కానివ్వండి. అంటే ఇంకా సింగిల్ లైన్ లో చెప్పాలంటేనండి, ఎప్పుడు మీరు ఎబిలిటీని, పాస్ట్ ఎబిలిటీని, మీకున్న హార్డ్ వర్కింగ్ నేచర్కి, మీకున్నటువంటి తెలివితేటలకి, భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు అందరికీ ఇస్తారు. మేబీ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అంతే. దీన్ని వాడడానికి మీరు ఎనర్జీ పెట్టడం మానేసి కళలు కనడానికి మీరు ఎనర్జీ పెట్టి, జనాలతో మాట్లాడడానికి ఎనర్జీ పెట్టి, ఆడి చెప్పాడు ఈడు చెప్పాడు ఆడు చేస్తాడు ఈడు చేస్తాడని చెప్పేసి గట్టిగా 100కి 40 మార్కులు 25 మార్కులు రానివాడు కూడా, 300కి 50 మార్కులు 60 మార్కులు రానివాడు కూడా నేను జేఈకి వెళ్ళి 888 హైదరాబాద్ సీట్ వస్తానని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నాడో. నేనేమంటానంటే తల్లిదండ్రులని, స్టూడెంట్లు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. బయట మిమ్మల్ని మోసం చేయడం పక్కన పెట్టండి. దయచేసి మనల్ని మనం మోసం చేసుకోకుండా మన ఎనర్జీస్ని, మన ఫోకస్ని ఎప్పుడూ కూడా కెరీర్కి సంబంధించిన దాని మీద పెట్టడం తప్ప ఇమాజినేషన్లో బతకొద్దు.
రియాలిటీకి దగ్గరగా ఉండండి, కాంపిటీషన్ అర్థం చేసుకోండి, ప్రపంచం ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అర్థం చేసుకోవాలి. ఇంకా నేనేదో పాత రోజుల్లో లాగా నేను ఎంసెట్ కాలేజీలో జాయిన్ అవుతాను, చిన్న కాలేజీలో జాయిన్ అవుతాను, ఈ కాలేజీలో జాయిన్ అవుతాను, ఆ కాలేజీలో జాయిన్ అవుతాను, జాయిన్ అయిన తర్వాత గూగుల్కి వెళ్తాను, ఫేస్బుక్కి వెళ్తాను అన్న పెద్ద పెద్ద పరిస్థితులే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కి పెద్ద కంపెనీస్ లో జాబులు పోతున్న రోజులు మీరు వినట్లేదా ఈ 1 year లో? నేనేమంటానంటే 2026 గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు 2020 మనిషి అనుకోండి, 2020 మనిషిని అప్డేట్ అవ్వండి. అవును, మీరు అప్డేట్ అవ్వకుండా 2012 గురించో 2010 గురించో మాట్లాడి పేరెంట్స్ తప్పు. అవును, 2026 గురించి తెలుసుకుని మాట్లాడిన కూడా తెలివైన పేరెంట్. స్టూడెంట్ కూడా ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ఏంటి, ప్రజెంట్ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలిగిన విద్యార్థి కావాలండి. ఇలా కాకుండా ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను అప్పుడు చదువుకున్నాను, నేను ఇప్పుడు చదువుకున్నాను, వాడు నాకు సలహా చెప్పాడు, ఇలా ఉన్నాడు అలా అయ్యాడు, లేదా యూట్యూబ్ లో చూశాను, లేదా గూగుల్లో చూశాను, ఆడెవడో సోషల్ మీడియాలో చెప్పాడు, లేదా ఈడెవడో పబ్లిసిటీ చేశాడు అన్నటువంటి ధోరణి ఏదైతే ఉందో ఇది ఎక్కువ పెరిగిపోతుందండి తల్లిదండ్రుల పిల్లలు. దీంట్లోంచి బయటకు వచ్చి రియాలిటీకి దయచేసి దగ్గరగా ఉండి, నేనేమంటానంటే రియాలిటీకి దగ్గరగా ఉంటే భయపడమని కాదండి, అర్థం చేసుకుని దాన్ని రెడీ అవ్వమని చెప్తున్నాను. అవును, అంతే కదండి. మీకు విషయాన్ని అర్థమయ్యేలా చెప్తే మీరు రెడీ అవుతారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల ప్రత్యర్థి యొక్క బలాన్ని తెలుసుకోకుండా మీరు యుద్ధం ఎలా చేస్తారంటే చచ్చిపోతారు, మీరు అటు చంపేస్తారు మనల్ని. సో అందువల్ల ఏంటంటే ఈ తల్లిదండ్రులకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగానంటే అవుతుందిలే, చేయొచ్చులే, ఈజీగానే ఉంటుందిలే అంటే అది నెగ్లిజెన్సో, ఇగ్నోరెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేదా కాన్ఫిడెన్స్ లేకపోవడమా, ఎన్ని రకాల మిక్స్డ్ ఎమోషన్స్ అంటే. సో అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కానీ ఇది కానీ ఏంటంటే చక్కగా పిల్లలకు బ్యాడ్ హ్యాబిట్స్ కి వీక్నెస్ కి అలవాటు చేయాలి. మనమే అలవాటు చేసి తల్లిదండ్రులకి మనమే చదవమని చెప్తాం, మనమే మొబైల్ ఇస్తాం, మనమే మోటార్ సైకిల్ ఇస్తాం. మీరు మొబైల్ అంటే అసలు దీని మీద మనం ప్రత్యేకమైన చేయాలి, డిస్కషన్ చేయాలి. సతీష్ గారు 1 year పిల్లలు మొబైల్ విపరీతంగా వాడేస్తా ఉన్నారు. 1 year 1.5 year వాళ్ళ చేతిలో మొబైల్ పెట్టుకుని ఇట్లా మళ్ళీ స్క్రోల్ చేసి చూస్తా కాగ్నిటివ్ స్కిల్స్ పోతాయండి. పేరెంట్స్ కి తెలియట్లేదు. నేను అదే చెప్తున్నానండి. అంటే మేబీ ఇది కొంచెం కటువుగా ఉన్నప్పటికీ కూడా అంటే చాలా మంది పేరెంట్స్ 98% ఆఫ్ ది పేరెంట్స్ కి చాలా సందర్భాల్లో వీళ్ళకి సరైన అవగాహన ఉండదు, బ్రెయిన్ ఉండదు, ఇంకోటి ఉండదు అని చెప్పేసి నేను కటువుగా చెప్తాను. కానీ చాలా వీడియోలో మీకు తెలిసిందే. నిజంగా 98% ఉంటుందంటే. ఎందుకంటేనంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక అరగంట రిలాక్స్ అవుతున్నారన్న ఆలోచించారు తప్ప ఈ అరగంట వల్ల న్యూరాన్ సిస్టమ్ డెవలప్ అవ్వదో, న్యూరో నెట్ బ్రెయిన్ కి న్యూరాన్స్ ఉంటాయి, అది మిలియన్స్ లో డెవలప్ ఉంటాయి. ఆ ఏజ్ లో సరిగా డెవలప్ అవ్వకపోతే వాడు ఎప్పుడైతే ఆ ఫిజికల్ కనెక్షన్, ఆ సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పోతాయి. మనిషి ఇంట్రోవర్ట్ అయిపోతాడు, మనిషి సోషల్ లైఫ్ లేకుండా అయిపోతాడు, బొమ్మలతోనే చూస్తాడు, రియాక్షన్ ఉండదు. ఇప్పుడు ఒక పిల్లవాడు మనతో మాట్లాడితే మన కళ్ళు కదలేక, మన ఫేస్ ఎక్స్ప్రెషన్, మన విధానం అన్ని అబ్జర్వ్ చేయడం వల్ల కూడా వాడికి బ్రెయిన్ పెరుగుద్ది అన్న జ్ఞానం లేదు. మరి ఇది లేకపోవడమే కదా ఈ 98% లో ఉన్నట్టే కదా. ఇలాంటి ప్రతి ఆస్పెక్ట్స్ లో వందల వేల విషయాల్లో చదువుకు సంబంధించి, పర్సనాలిటీకి సంబంధించి, యాటిట్యూడ్ కి సంబంధించి, కెరీర్ కి సంబంధించి, మ్యారేజ్ల గురించి సంబంధించి కానీ, ఫ్రెండ్స్ కి సంబంధించి కానీ, రిలేషన్స్ కి సంబంధించి కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కి సంబంధించి కానీ, బయట దొరుకుతున్న డ్రగ్స్ లేకపోతే ఇంకోటి అవగాహన, ఇట్లన్నిట్ల మీద కూడా పేరెంట్స్ కి అవగాహన లేకపోతే, పిల్లల భవిష్యత్తు చేయలేకపోతే పిల్లలకి అనద్రా బాబు, మనకు రైట్ లేదు. మేబీ ఇది కొంచెం బాధాకరంగానో మీరు నన్ను అంటే చదువుకోలేని పేరెంట్స్ ఉన్నారు కదా, మమ్మల్ని ఏం చేయమంటారంటే మేబీ వాళ్ళ ఎగ్జామ్షన్, పాపం చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేసిన పర్లేదు. కానీ చదువుకున్న పేరెంట్స్ ఎక్కువ చేస్తున్నారంటే తప్పులు. మీరు చెప్పిన ఏదైతే చెప్తున్నారో చిన్నపిల్లలు మొబైల్స్ చదువుకున్న వాళ్ళు, అవును చదువుకోలేదని మీరు అనుకుంటున్నారా? చదువుకున్న వాళ్ళు కదా. చదువుకున్న పేరెంట్స్ చేయొద్దండి. చదువుకోని వాళ్ళు ఉన్నారండి, పర్ఫెక్ట్ ఎవడో మా ఫాదర్ ఉన్నారు, లేకపోతే మీ 4 fathers ఉన్నారు, చదువుకోలేదు, అది వేరండి. చదువుకోని పేరెంట్స్ నేనేం అనలేను, పాపం వాళ్ళకి తెలియదు, తెలియజేస్తున్నారండి. ఏదో డైలీ కూలి పనికి వెళ్తారు, లేబర్కి వెళ్తారు, పాపం వాళ్ళకి తెలియదు, పిల్లలకి మొబైల్ ఇచ్చి వెళ్తా ఉంటారండి. చదువుకున్న పేరెంట్స్ కూడా సిటీల్లో ఉండి ఎంత సంపాదిస్తున్న పేరెంట్స్ కూడా సరైనటువంటి పేరెంటింగ్ చేయకపోవడం వల్ల దెబ్బ తగులుతుంది. పిల్లలు కూడా అలాంటి ఇమాజినేషన్ లో పెట్టడం వల్ల కూడా పాపం పిల్లలు కూడా ఏదో అవుతుందిలే, ఏదో అవుతుందని ఒక రకమైనటువంటి దానిలో ఒక భ్రమలో బ్రతికి తర్వాత ఇబ్బందికి పడుతున్నటువంటి పరిస్థితుల్ని చాలా వరకు మేము 15-16 సంవత్సరాల వయసులోనే 10వ తరగతి అయిపోగా ఇంటర్మీడియట్ రాగానే చాలా మంది 2 wheelers కొనిచ్చేస్తున్నారండి. చాలా మా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అలా ఓన్లీ కార్ నేర్పించండి రా బాబు, దండం పెట్టి చెప్తున్నాం, మోటార్ సైకిల్ వద్దాం, యాక్సిడెంట్లు అవుతాయి, మీరు నేర్పించండి, కార్ నేర్పించండి, అసలు మోటార్ సైకిల్ వద్దు, మహా అయితే కార్ ఏమో చొట్టపడద్దు సిటీలో, అంతకంటే అంతే కదా అని చెప్తున్నాం అన్నట్టు. సో ఇదేంటంటేనండి పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటారు. మీరు చిన్నప్పుడే కంట్రోల్ చేస్తే పెద్ద అయిన తర్వాత ఈ క్వశ్చన్ రాదు కదా. ఇక్కడ సతీష్ గారి టెక్నాలజీ పెరగటం అనే దాని వల్ల ఎంత బెనిఫిట్ ఉందో
అంతకంటే ఎక్కువ లాభం కూడా ఉంది కదా అంత కాదండి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ బెనిఫిట్ అయ్యేది 1%, 2%. ఎవడో తెలివైనోడు ఆ టెక్నాలజీని వాడుకుని స్టార్ట్అప్లు పెట్టి బిలియన్ సంపాదించుకుంటున్నాడు. ఈ టెక్నాలజిస్టులు ఫేస్బుక్ కోడో, లేకపోతేనేమో ఈ ఎన్విడియా ఓడో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ కోడో, లేకపోతే టిక్ టాక్ కోడో, వీళ్ళందరూ కూడా ప్రజల జీవితాన్ని రక్తం పిండినట్టు పిండి ఆ డబ్బులతో బతుకుతున్న మేధావులు వీళ్ళందరూ. ఆ టెక్నాలజీని వాడుకుని బతికేది ఎంతమంది అండి? ప్రపంచం మొత్తం మీద చూసుకున్నా కూడా లెస్ దాన్ 1%. నష్టపోయింది 99% కదా. ఇప్పుడు చదువు కూడా టెక్నాలజీ వాడుకోవచ్చు. నిజంగా టెక్నాలజీ వాడుకుని చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 5% కూడా ఉంటారు. అవును. సో అందువల్ల ఏంటంటేనండి పెరుగుట విరుగుట కొరకే అవును అన్నట్టుగా ఉందంటే డెఫినెట్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేరెంటింగ్ సరిగ్గా చేయడం రావాలి. పిల్లల్ని రియాలిటీలోకి పిల్లలందరూ కూడా దయచేసి స్టూడెంట్స్ అందరూ ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియాలిటీకి దగ్గరలోకి రావాలి అంటే మీకు అవేర్నెస్ పెరగాలి. అందు గురించే నా స్లోగన్ ఏంటంటేనంటే ప్రతి చోట కూడా మీరు ఈవెన్ నా సోషల్ మీడియాలో ఫేస్బుక్ అట్లా కూడా చూసినా కూడా యూట్యూబ్లో చూసినా కూడా అవేర్నెస్ ఇస్ ఎవ్రీథింగ్ అనేది ఒక ట్యాగ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అవేర్నెస్ అంటే అవేర్నెస్ తో మనిషి ఏదైనా సాధించగలరు. ఆపర్చునిటీ ఉంటే ఏదైనా సాధించగలరు, అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా మీరు లోతుగా వెళ్ళి అవేర్నెస్ పూర్తిగా తెచ్చుకోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి నేను టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ బయటపడద్దేమో భయపడి టెస్ట్ చేయించుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. ఏమో ఉంటే భయం కదా అని టెస్ట్ చేయించుకోవాలంటున్నావు నువ్వు. తప్పది, టెస్ట్ చేయించుకోవాలి వెళ్ళి. ముందే తెలిస్తే మంచిది కదా. అవును. సో ఎంతకాలం మన ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుటో లేకపోతే ఫీర్ లో మనం ఉంటాం. సో ప్రతి విద్యార్థి కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయండి. చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోండి, ప్లస్లు మైనస్లు తెలుసుకోండి, కాంపిటీషన్ ఏ విధంగా తెలుసుకోండి, మీ నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. తెలుసుకుని దానికి తగ్గట్టుగా యుద్ధానికి రెడీ అయ్యి దానికి తగ్గట్టుగా కాంపిటేటివ్ వరల్డ్ లో మీరు ఎదగాలంటే అలా ముందుకి మీరు వెళ్ళాలి తప్ప ఏ ఫీల్డ్ అయినా చదువునే కదండి, ఏ ఫీల్డ్ అయినప్పటికీ కూడా వ్యాపారం కూడా కదండి. అలా వెళ్ళి విధానం స్టూడెంట్స్ రావాలి మనస్ఫూర్తిగా. తల్లిదండ్రులు కూడా ఎలర్ట్ గా ఉంటూ పేరెంటింగ్ జాగ్రత్తగా చేయాలి. పేరెంటింగ్ చేయడం రాకపోతే పేరెంటింగ్ వచ్చిన దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని మీరు పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, పిల్లలు కాదు. తీసుకుని తద్వారా మంచి కౌన్సిలింగ్ చేసినట్లయితే మంచి సిటిజన్స్ మనం అందించడం అవుతాము. ఇదంతా కూడా సరైనటువంటి అవేర్నెస్ తో సరైనటువంటి విధానంతో ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అన్నది నా అబ్జర్వేషన్ లో నేను గమనించినటువంటి విషయం అంటది.